రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి డీల్‌లో మహీంద్రా సెట్ అయితే సేల్‌కైతే తెచ్చాను. ఒక మంచి కాంబో అనే చెప్పుకోవచ్చు. మహీంద్రా 575 DI ట్రాక్టర్‌తో పాటు ఒక మంచి నీట్ అండ్ న్యూ కండిషన్‌లో ఉన్న ట్రాలీ అన్న. ఇదొచ్చేసరికి డోర్స్ గానీ, ప్లాట్‌ఫార్మ్ గానీ ఎక్సలెంట్ కండిషన్‌లో అయితే ఉన్నాయన్న. ట్రాలీ వచ్చేసరికి మంచి కండిషన్‌లో ఉన్న ట్రాలీ. దీంతో పాటు ఒక మహీంద్రా 575 DI ట్రాక్టర్ అన్న. 2 కాంబో సేల్‌లో మనకైతే ఓనర్ అయితే అమ్మకానికైతే పెట్టాడు. మంచి డీల్‌లో ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే ఉందన్న. అదే కాకుండా చాలా తక్కువ ధరలో కూడా బండైతే ఉందన్న. అండ్ ధరలో కూడా మాట్లాడుకుంటే తగ్గింపు అయితే ఉంది. ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి వివరాలు మరియు ట్రాక్టర్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో కవర్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండన్న. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు కానీ, ట్రాక్టర్ల యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్‌కి వాట్సాప్‌లో ఫోటోలు అయితే పంపండన్న. ఎటువంటి ట్రాక్టర్ ఉన్నా, సామాను ఉన్నా కూడా మనం స్పాట్‌లో అమ్మి పెడతాము. జస్ట్ మీ ట్రాక్టర్ యొక్క ఫోటోలు తీసి ఆ నంబర్‌కి వాట్సాప్ అయితే చేసేయండి అన్న. బండి ఫోటోలు తీసి పంపించండి అన్న. అంతే. ఇంకా మన వాట్సాప్ గ్రూప్‌లో ఎవరైనా జాయిన్ కాకపోతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. తొందరగా జాయిన్ అయిపోండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇదొచ్చేసరికి మహీంద్రా 575 DI ట్రాక్టర్ అన్న. మహీంద్రాలో 575 DI ట్రాక్టర్ అనే చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ వచ్చేసరికి నీట్ అండ్ గుడ్ కండిషన్‌లో అందుబాటులో అయితే ఉందన్న. ప్రస్తుతం అయితే ట్రాక్టర్‌కి ఎటువంటి రిపేర్లు గానీ, ఇష్యూస్ గానీ లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. నేరుగా తీసుకొని ఫీల్డ్ పైనకైతే ఎక్కించుకోవచ్చన్న. గుడ్ కండిషన్‌లో ఉందన్న. ట్రాక్టర్ వచ్చేసరికి ఓల్డ్ మోడల్ బండి అయినా కూడా మంచి కండిషన్‌లో అయితే ఉంది. ట్రాక్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ వచ్చేసరికి 2010 మోడల్ ట్రాక్టర్ అన్న. 2010 మోడల్ ట్రాక్టరు అండ్ పేపర్లు వచ్చేసరికి అవైలబుల్‌గా అయితే ఉన్నాయన్న. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 45% లైఫ్ అయితే ఉందన్న. టైర్‌లో వచ్చేసరికి 45% లైఫ్ అయితే ఉంది. ఓవరాల్‌గా ఇదొచ్చేసరికి మహీంద్రా 575 బండి అన్న. 575 బండి. చాలామంది రైతన్నలు 475 పెడితే 575 అయితే అడుగుతున్నారు. సో మీ అందరి కోసం ఇదొక మంచి బండి అనే చెప్పుకోవచ్చు. ఈ ట్రాక్టర్‌తో పాటు మనకు ఒక ఓనరు ఒక మంచి కండిషన్‌లో ఉన్న ట్రాలీ అయితే ఇస్తున్నాడన్న. ట్రాలీ యొక్క డోర్స్ గానీ, ప్లాట్‌ఫార్మ్ గానీ ఎక్సలెంట్ కండిషన్‌లో అయితే ఉందన్న. అండ్ చెసి కూడా మంచి స్టాండర్డ్ చెసి అయితే ఉందన్న. ట్రాలీకి వచ్చేసరికి కింద చాసిస్ అండ్ డోర్స్ కానీ ఇక్కడ కూడా డ్యామేజ్ అయితే లేవు. హెవీగా నడిచిన ట్రాలీ అయితే కాదన్న. ఇది వచ్చరికి పర్ఫెక్ట్ హైడ్రాలిక్ లిఫ్టింగ్ జరుగుతుందని ఓనర్ అయితే చెప్తున్నా. ట్రాలీ యొక్క ఇంటీరియర్ అయితే ఇదన్న. ఇక వీటి యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లన్నీ క్లియర్ ఉండి ఫోర్స్లో ఉన్నట్టు ఓనర్ చెప్తారు. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఇక నుంచి ఖచ్చితంగా ప్రతిరోజు 2 నుంచి 3 ట్రాక్టర్లు, ట్రాక్టర్ సెట్లు మీ ముందుకు తెస్తూనే ఉంటాను. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నా. రైతన్నలకు ఉపయోగపడే బండ్లు నేరుగా రైతన్నల నుంచే మీ ముందుకు తెస్తానన్నా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఈ ట్రాక్టర్ సెట్కు ధర వచ్చేసరికి ఓనరు 2,40,000 అయితే చెప్తున్నాడన్నా. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 2,40,000 చెప్తున్నానా. ప్రైస్ నెగోషియబుల్. మీరు ట్రాక్టర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఈ 2,40,000లో తగ్గింపు అయితే ఉంటుందన్న. మంచి తగ్గింపు ఉంటుంది మీరు బండి దగ్గర వెళ్ళినట్లయితే. ట్రాక్టరు, ట్రాలీ కలిపి కేవలం 2,40,000 చెప్తుండనా. మంచి డీల్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ట్రాక్టర్ సెట్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ బండి మనకు ఆదిలాబాద్ నుంచి అమ్మకానికి అయితే వచ్చింది. తెలంగాణ స్టేట్. ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి ఆదిలాబాద్ లోకల్ తెలంగాణ స్టేట్ అన్న. ఆదిలాబాద్ బండన ఇది వచ్చేసరికి ఇక ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని ట్రాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ట్రాక్టర్ యొక్క ఇంజను, గేర్ బాక్స్, టైర్లు, పేపర్లు ఫుల్గా చెక్ చేసుకొని వెరిఫై చేసుకున్న తర్వాతనే ట్రాక్టర్ అయితే తీసుకున్నాను. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్సులు కానీ, పేమెంట్లు కానీ చేయకండి దయచేసి. ఏదేమున్నా ట్రాక్టర్ దగ్గర వెళ్ళి మాట్లాడుకుని ట్రాక్టర్ అయితే తీసుకున్నా. ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. నేరుగా ఓనర్తో మాట్లాడుకుని ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒక ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ తీసివేయడం జరుగుతున్నా. అది గమనించగలరు. సో ఇదే అన్న వాటి వీడియో. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ట్రాక్టర్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్, జై కిసాన్.